సరే, ఈ రాష్ట్రపతి పాలన ఈ డిమాండ్లు చేయడం గతంలో అవనియండి, ఇప్పుడు అవనియండి, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అవనియండి, లేకపోతే పోలీస్ శాఖలో కొన్ని అంశాలు ఉన్నప్పుడు చట్టపరంగా అది ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది తప్పు, ఏది రైట్ అని ఈ రకంగా వెళ్లాల్సిన అవసరం ఉందా? అసలు ఇక్కడ ఈ పాలనే పనికిరాదు, ఈ రాజకీయ నాయకులే అవసరం లేదు, రాష్ట్రపతి పాలనే విధించాలని డిమాండ్లు చేస్తుండండి. ఎలాంటి సిగ్నల్స్ కదా? ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వైసీపీ ఉన్నప్పుడు తెలుగుదేశం రాష్ట్రపతి పాలన పెట్టాలంట. ఈ రెండు పార్టీలు కేంద్రంతో మోదీ గారికి మటుకు విధేయం, మాలో మేము కొట్టుకుంటాం. ఈ ఫిలాసఫీ వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. అస్సలు ఇప్పుడు ఇందాక నేను చెప్తుంటే తర్వాత చూస్తున్నానండి, ఎక్కడో చేస్తే అంబటి రాంబాబు అంత్యక్రియలు అంటారు. ఇంకంటే ఇంకా దానికోసం చేయటం ఒకటి కాదు, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఓవర్ యాక్షన్లు, ఓవర్ ఎమోషన్స్ చేసి ఇప్పుడు ఇది ఎక్కడికంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే ప్రజల తీర్పు ఏమైపోవాలి? ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఆ ప్రభుత్వం తప్పులు ఒప్పులు చేస్తుంది. అది అనేకం గత ప్రభుత్వంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి. వీటిని ఎలా అరికట్టాలి? ముందు మీరు సంయమనం పాటించకుండా, మీరు పద్ధతులు పాటించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్రేకాలు పెంచుకుంటూ రాష్ట్రపతి పాలన తెచ్చిపెట్టాలి అంటే మీరు చేసిన తప్పుకు రాష్ట్రానికి శిక్షేయాలి. తప్పులేమో పార్టీలవి, రెండు పెద్ద పాలక పార్టీల తప్పులకు రాష్ట్రాన్ని శిక్షించడం ఎందుకు? రాష్ట్రపతి పాలన లాంటి వాటిని సమర్థించే అవకాశమే లేదు. ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలి, కేంద్రం పాలించాలని చెప్పి అనుకోరు. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఇవన్నీ అర్థం లేనటువంటి మాటలు. శాంతి భద్రతలు కాపాడండి, దానికోసం మీరు మీ కార్యకర్తలకు చెప్పండి, పద్ధతులు పాటించండి, చట్ట ప్రకారం వెళ్ళండి. ఎక్కడికైనా ముగుస్తుంది. రెండవది, ఈ దాడులు చేసేవాళ్ళు కూడా ఒకటి గుర్తించాలి, తెలుగుదేశం వాళ్ళు కూడా. అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇంకా మేము మళ్ళీ దాన్ని తీర్చుకోవడం అంటే దానికి ఏమి అంత ఏంది? ఒక విధంగా అది మీకు నష్టం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏముంది? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము రెచ్చగొట్టాము, మేము అనుకున్నట్టు మా ట్రాప్లో పడ్డారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నాయకులు దీని గురించి ఆలోచించాలి. దీనికి ఎక్కడో చోట ముగింపు పలికి ఒక శాంతియుత వాతావరణం వైపు వెళ్ళాలి. రాజకీయంగా 100 కొట్టుకోవాలి. అది ఇళ్ళ మీద దాడులు, ఇంకోటి అనుకోనిది ఏదైనా జరిగితే ఎంత నష్టం జరుగుతుందనే అంశం గుర్తించండి. ఇళ్లలో, సమాజంలో కానీ, కులాల మధ్య కానీ మళ్ళీ కొత్త చిచ్చు వస్తే తర్వాత దాన్ని ఎవరు చల్లార్చలేరు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే, ప్రశాంతత కావాలి. ఒక విధంగా రాజకీయాలకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఇది పరిమితం కావాలి. సార్, టార్గెట్ జగన్ ప్యాలెస్, ఈ వార్నింగ్లు ఎక్కువ వినిపిస్తుంది నేపథ్యం. ఇది కూడా ఇప్పుడు ఇవే తప్పు అంటుంటే ఇంకా ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా ఇదిగో సీఎం చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు నోరాతులో పెట్టుకోవాలి, అవాకులు చెవాకులు పాలితే జగన్ ఇంటిని ముట్టడిస్తాం. ఈ జగన్ ఇంటిని ముట్టడిస్తాం. గతంలో వీళ్ళు వెళ్ళి చంద్రబాబు ఇంటిని ముట్టడిచ్చారు, ఇప్పుడు మళ్ళీ జగన్ ఇంటిని ముట్టడిస్తావా? అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, జోగి రమేష్ ఇంటి మీద దాడి, పొరపాటు, సరికాదు, అట్లాంటివి జరగకూడదు, కేసులు పెట్టారు కదా, ఫిర్యాదులు చేశారు అని చెప్తుంటే ఇప్పుడు మేము జగన్ ఇంటిని కూడా ముట్టడిస్తామంటే వాళ్ళు అన్నారని చెప్పి వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి చేస్తే ఒక విధంగా ఒకరిని చూసి ఒకరు బుద్ధి రెచ్చగొట్టుకుంటున్నారు తప్ప ఇంకా పెరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ వార్నింగ్లు బాధ్యతాయుతమైన వ్యక్తులే వీళ్ళు, ఎమ్మెల్యేలు, పార్టీ. నిన్న కూడా ఆయన బూతులు తిట్టాడు, ఓకే, ఆయన మీద వీళ్ళు తిట్టిన బూతులు కూడా ఏం తక్కువ లేవు. ఇవన్నీ సోషల్ మీడియాలో మనకు కర్ణ కఠోరంగా వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి బూతులు ఎవరు మొదలు పెట్టారనే ఒక చర్చ తప్ప బూతులు తిట్టుకోవడంలో ఏమీ వెనుకాడడం లేదు. బహుశా నేను అనుకుంటాను చంద్రబాబు ఇంటిని ముట్టడించొద్దు, జగన్ ఇంటిని కూడా ఏమీ ముట్టడించక్కర్లేదు. వాళ్ళ విధానాలను ముట్టడించండి, రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోండి, అంతేకాని దీన్ని సాగతీసి నిజంగా అదే జరిగితే ఇంకా టెన్షన్ పరాకాష్ట చేరుతుంది కదా. జగన్ ఇంటి మీద దాడి లాంటి ఆలోచనలు కనుక వస్తే అవి నా ఉద్దేశంలో నాయకులు వాళ్లకు కాస్త నిరోధించే ప్రయత్నం చేయాలి తప్ప వీటి వల్ల డైవర్షన్ అంటారు. ఏమి డైవర్షన్ కూడా కాదు. అప్పుడు జగన్ ఒకవేళ అలాగే అనుకున్నారు, కానీ ఏమైంది? తెలుగుదేశం గెలవలేదా? కాబట్టి దాడులు, అరెస్టులు, తిట్టుకోవడాలతో ఏమీ ఏ పార్టీలు వెనకపోవు. వాటికి సోషల్ బేసు, పొలిటికల్ బేస్ ఉంటుంది.